ఆయన షాట్ తీసేవాళ్ళు. హ్మ్. ఆ టైంని ఇచ్చేవాళ్ళు. ఆ టైమ్ స్పేస్‌ని ఇచ్చారు కాబట్టి మనం వీఎఫ్ఎక్స్‌లో ఆ సౌండ్ వేవ్స్‌ని చూపించడానికి చాలా పర్ఫెక్ట్ టైమింగ్ దొరికింది. ఆ పర్ఫెక్ట్ టైమ్ దొరకడం వల్ల ఆ సౌండ్ వేవ్స్ అంత ఇంపాక్ట్‌గా విజువల్‌గా ఆడియన్స్‌కి ప్రెజెంట్ చేయగలిగాం. సార్ మీరు చేసిన ఇంకో సినిమా 'రావ్ బహదూర్' హ్మ్. ఈ మధ్యకాలం మొన్న రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఏంటండి 'రావ్ బహదూర్‌లో' వీఎఫ్ఎక్స్ దానికి ఉన్న ఆహ్, ఇంపార్టెన్స్ ఏంటి? ఆ 'రావ్ బహదూర్' సినిమాకి వీఎఫ్ఎక్స్‌కి? 'రావ్ బహదూర్‌లో' వీఎఫ్ఎక్స్ అనేది గూడా ఒక హీరో క్యారెక్టర్ లాగా బిహేవ్ చేసింది. చెప్పాలి అంటే. ఈవెన్ డైరెక్టర్ గారు చెప్పినట్టు. దాంట్లో ఇప్పుడు బేసిక్‌గా ఒక పర్సన్‌కి అతను కొంచెం సైకలాజికల్‌గా మెంటల్లీ ఇల్ అయ్యి ఉంటారు. అలాంటప్పుడు ఒక మనిషిలోకి పురుగు దూరితే ఎలా బిహేవ్ చేస్తాడు అన్నట్టుగా మనం విజువల్‌గా ప్రజెంటేషన్ చేయగలగాలి. ఇప్పుడు నేను ఏదైనా మాటలతో చెప్తే మీకు అర్థమవుతుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయనో, నా బుర్ర చెడిపోయిందనో, బుర్రలో ఏదో తిరుగుతుందనో, ఇవన్నీ నేను మాటల ద్వారా చెప్తే మీకు అర్థమవుతుంది. కానీ ఒక మూవీలో అలా మనం చెప్పలేం. డాక్యుమెంటరీ అయిపోతుంది అలా చెప్తే. సో, అలాంటి వాటిని మనం వీఎఫ్ఎక్స్ ద్వారా ఎలా చూపించొచ్చు అనే రైటింగ్‌ని వెంకటేష్ మహా గారు చాలా అద్భుతంగా రాశారు. రైటింగ్ పరంగా ఆయన చాలా ఎక్సలెంట్. హ్మ్. ఈ వీఎఫ్ఎక్స్ పోర్షను ఇలా గూడా మనం రైటింగ్‌లో రాసి విజువల్‌గా ఇలా చూపించొచ్చు అనే దాన్ని చాలా బ్రిలియంట్‌గా రాశారాయన. సో, రాసిన దాంట్లో మనం ఆ బగ్ ఎక్కడైతే ఉందో బగ్గు వచ్చి అతని బుర్రలోకి ఎళ్ళడం. బుర్రలోకెళ్ళిన తర్వాత అతని బుర్రలో సమ్ రన్ అవుతది. ఆబ్వియస్‌గా. బగ్ అనేది ఒక థాట్. అవును. ఆ థాట్ అనేది ఒక అనుమానం రన్ అయిపోయింది. సో, సంథింగ్ అతనికి మైండ్ అప్పుడు తిరగడం స్టార్ట్ అయింది. తిరగడం స్టార్ట్ అయినప్పుడు ఇల్లు మొత్తం తిరిగినట్టు చూపించాలి. సో, ఆ ఇల్లు మొత్తం తిరిగినట్టు చూపించడం అనేది చాలా కాంప్లెక్స్ టాస్క్ బేసిక్‌గా. సో, అది మనం అలా చూపించగలిగాం. తర్వాత రూట్స్ అనేది ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక రూట్స్ అనే దాని మీద బేస్ చేసి ఆయన రాశారు. ఆ పిల్లోడు పరిగెడుతూ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ బంధాలనేసి మళ్ళీ లాక్కొనొచ్చి కూర్చోబెడతాయి అనేసి ఆ రూట్స్ యానిమేషన్‌ను. తర్వాత ప్యాలెస్ ఎక్స్‌టీరియర్‌లో వీఎఫ్ఎక్స్ ఏసాం. ఆ పికాక్స్, తర్వాత ప్యాలెస్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌టెన్షన్స్, హ్మ్. ఆ ప్యాలెస్ చుట్టుపక్కల కొన్ని ట్రీస్, తర్వాత నేమ్ బోర్డ్స్, చాలా ఫేషియల్ టచప్స్, స్టమక్ టచప్స్ ఇవన్నీ రీక్రియేట్ చేసాం. ఆల్మోస్ట్ 'రావ్ బహదూర్‌లో' 2 అవర్స్ మూవీ దాకా వీఎఫ్ఎక్స్ ఉంటది. మనకు తెలిసే వీఎఫ్ఎక్స్ ఓన్లీ ఆ బగ్ యానిమేషను, రూట్స్ యానిమేషను, తర్వాత రూమ్ రొటేషన్ యానిమేషన్స్ మాత్రమే వీఎఫ్ఎక్స్ అని తెలుస్తది. ఆ! ఎందుకంటే అవి లైవ్‌లో చేయలేం కాబట్టి. హ్మ్. మనకి తెలియని వీఎఫ్ఎక్స్ మూవీలో దాదాపు 1 ½ అవర్ మూవీ వీఎఫ్ఎక్స్ ఉంటది. అందులో ఏం చేశామని కూడా దాదాపు తెలీదు. హ్మ్. ఆహ్, సత్యదేవ్ గారికి గూడా ఇక్కడ ఒక స్కార్ ఉంటది. హ్మ్. నొక్కు పడిపోయి ఉంటది ఇక్కడ. సో, మూవీలో ఏ షాట్ చూసుకున్నా గూడా మనకి అది కనిపించదు. ఇదంతా మనం రీక్రియేట్ చేసాం. మామూలు నీట్‌గానే ఉంటది ఫోర్ హెడ్. సో, అలాంటి వీఎఫ్ఎక్స్ చేసాం. అంటే పర్టిక్యులర్‌గా ఎందుకు తీపిచ్చారు అంటే రెగ్యులర్ సత్యదేవ్ లాగా చూడగూడదు ఎవరు. ఒక డిఫరెంట్ సత్యదేవ్ గారినే చూడాలి అని డైరెక్టర్ గారి థాట్ అది బేసిక్‌గా. మీరు పూర్తిగా రామనాయుడు వర్క్‌లోనే చేస్తారండి? రామనాయుడు స్టూడియో ప్రెజెంట్ అండర్ వర్క్‌లో చేస్తున్నారు. అవును. 'డెక్కన్ డ్రీమ్స్‌లో' చేస్తున్నాను. ఏమన్నా మీకు సొంతంగా డ్రీమ్ వర్క్స్ పెట్టుకునే అవకాశం ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి. ఇప్పుడంతా కంప్యూటర్ వీఎఫ్ఎక్స్ వర్క్స్ మీదే కదండీ సినిమాలన్నీ కూడా. అంటే ఒక కంపెనీని రన్ చేయడం అంత ఈజీ కాదు. పర్టిక్యులర్‌గా వీఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో అంత ఈజీ అయితే కాదు. అది చాలా బర్డెన్. నేను క్రియేటివిటీ పరంగా నేను వర్క్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంతే. ఈ వీఎఫ్ఎక్స్ పేమెంట్స్ కరెక్ట్‌గా రావు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అని ఒక అపోహ ఉందండి ఇండస్ట్రీలో. ఎంతవరకు అదే నిజమంటారు? బర్డెన్ అంటున్నా. మరి దానికేంటి పరిష్కారం? మీది పరిష్కారం క్రాఫ్ట్ కాదా? వీఎఫ్ఎక్స్ అనేది క్రాఫ్ట్ కాదా? అదే ఒక అంటే 24 క్రాఫ్ట్స్‌లో వీఎఫ్ఎక్స్ అనేది ఒక క్రాఫ్ట్ యాడ్ చేసి ఉన్నారో, చేసి లేరో తెలీదు.
బట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు అంటే మనీ పరంగా కూడా కొంచెం ఆ క్రాఫ్ట్‌లో ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా బెటర్ సొల్యూషన్ ఏమైనా వస్తుందేమో. బేసిక్‌గా ఏమవుతుంది అంటే ప్రొడక్షన్ వరకు మాక్సిమం ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టేస్తారు. అంటే నాకు తెలిసినంత వరకు. పోస్ట్ ప్రొడక్షన్‌కొచ్చేసరికి మాక్సిమం ప్రొడక్షన్ హౌసుల దగ్గర నుంచి మనీ అంత ఫ్లోటింగ్ ఉండదు. చాలా తక్కువుంది అనేసే అవుతూ ఉంటది. బట్ ప్రొడక్షన్ వరకు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆ తర్వాత వీఎఫ్ఎక్స్‌కు అంటే బేసిక్‌గా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేయాల్సి వస్తే అది వీఎఫ్ఎక్సే. హ్మ్. ఎందుకు అంటే ఒక హెవీ వీఎఫ్ఎక్స్ ఉన్న మూవీకి దాదాపు 300-500 మెంబర్స్ వర్క్ చేయాల్సి ఉంటది. హ్మ్. అంతమంది ఒక మినిమమ్ ఒక 5-6 మంత్స్ అన్నా వర్క్ చేయాల్సి ఉంటది. అంటే ఒక మిడ్ రేంజ్ హెవీ వీఎఫ్ఎక్స్ ఉన్న మూవీకి. అంతమందికి ఒక కంపెనీ సాలరీస్ ఇచ్చి ఆహ్, అకామిడేషను, అకామిడేషన్ అంటే సీట్ కెపాసిటీ, మానిటర్సు, సిస్టమ్సు. వీఎఫ్ఎక్స్ సిస్టమ్స్ కూడా చాలా హెవీ బడ్జెట్ బేస్డే ఉంటాయి. వాటిని రెంటల్ బేసిస్ కావచ్చు, లేకపోతే పర్చేజ్డ్ జీపీయూస్ కావచ్చు, సర్వర్లు కావచ్చు. ఇన్ని మెయింటైన్ చేయాలంటే చాలా హెవీ బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంటది. ఈవెన్ సాఫ్ట్‌వేర్‌లు పర్చేజ్ చేయాలంటేనే సమ్ క్రోర్స్ అవుతాయి. ఇంత హెవీ బడ్జెట్‌ని బేస్ చేసుకొని వాళ్ళందరికీ సాలరీస్ ఇస్తూ ఒ ఒక కంపెనీని రన్ చేయాలంటే అది అంత ఈజీ కాదు. సో, ఫైనల్‌గా మనకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా అంత బడ్జెట్‌లు రావు. ఎందుకంటే అప్పటికే దాదాపు ఎంత ఖర్చు పెట్టాలో అంతకన్నా డబుల్ ఖర్చు పెట్టేసింటారు ప్రొడక్షన్‌లో. సో, మనకి ఎప్పుడు అలాంటి బడ్జెట్ పెడతారు అంటే ముందు నుంచే ఇలాంటి వీఎఫ్ఎక్స్‌కి ఇంత ఖర్చవుతది. దీనికి ఇంత టైం స్పెండ్ చేయాలి. ఇంత బడ్జెట్ టైం పెట్టాలి అంటే అప్పుడు మేబీ హ్మ్. ప్రొడ్యూసర్సు మైండ్‌లో వాళ్ళు ఫిక్స్ అయిపోయుంటారు. ఓహ్! వీఎఫ్ఎక్స్‌కి ఇంత బడ్జెట్ అవుతుంది అనేసి. అలాంటివి జరక్కపోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక 3-4 కంపెనీస్‌కి ఎళ్తారు. ఒక పర్టిక్యులర్ వీఎఫ్ఎక్స్ ఏదైనా వర్క్ ఉంటే. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా బడ్జెట్ ఇస్తుంది. ఇట్ జస్ట్ లైక్ కూరగాయల బేరం ఆడినట్టే ఉంటదిది. హ్మ్. వీఎఫ్ఎక్స్ పోస్ట్ ప్రొడక్షన్‌లో. హ్మ్. అంటే కొన్ని కంపెనీలు ఏం చేస్తాయి, కంపెనీని రన్ చేయడం కోసము ఎంతో కొంతకు మాట్లాడేసుకొని వర్క్ చేయటం. ఫైనల్‌గా క్వాలిటీ వర్క్ వచ్చేసరికి తగ్గిపోతూ ఉంటది. ఎందుకు అలా అవుతూ ఉంటది అంటే, మనం